ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఆగస్టు నెల 29వ తారీఖు ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం చదువుకుందాం. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చే దినములు వచ్చుచున్నవి. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఈ విలువైన మాటను బట్టి కొద్దిసేపు మనం ఆలోచించేద్దాం. దేవుడు అంటున్నాడు, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చే దినములు వచ్చుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అవునండి ప్రియులారా, మనం చాలా చాలా భయంకరమైన పరిస్థితుల్లో, భయంకరమైన ఆర్థిక ఇబ్బందుల్లో, అనేకమైన రీతిలుగా కారణం ఏదైనప్పటికీ కృంగిపోతున్న వారు, చాలా భయంకరంగా బాధపడుతున్న వారు, ఏదో ఒక రకంగా వేదన చెందుతున్న వారు, అనేకమైన పరిస్థితుల వారు ఉన్నారు. దేవుడు అన్నాడు, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చే దినములో. దేవుడు మన జీవితాలు చాలా వాగ్దానాలు ఇచ్చాడు అండి. ఆ వాగ్దానాలు ఎత్తుబట్టి మనం ప్రార్థించాం. నేను అంటాను, ఒక్కసారి ప్రభు దగ్గర పాదాల దగ్గర ఏడవండి, ప్రార్థించండి. ఆయన చెప్పిన మంచి మాట నెరవేర్చే దినములు దేవుడు తప్పకుండా మనకిస్తాడని నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. మనము ఆయన దగ్గర ఉన్నప్పుడు, ఆయనతో సహవాసములు ఉన్నప్పుడు ఈ మాట వర్తిస్తాడు. ఆయన మాట ఇచ్చాడంటే తప్పే దేవుడు కాదు. ఇంతవరకు దేవుడు నీతో మాట్లాడలేదా? ఇంతవరకు నీతో దేవుడు ఏ మాట చెప్పలేదా? ఈసారి నేను చెప్పించే దేవునితో సహవాసం కలిగి ఉండు. దేవుడు నీకు ఒక మంచి సహవాసం ఉంటే ఆయన ఖచ్చితంగా వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. దేవుడు నిత్యము నీతో మాట్లాడుతూనే వచ్చాడు, మాట్లాడలేదంటే లేదు. ఏదో ఒక మంచి మాట వాక్య రూపంలో, ప్రవచన రూపంలో, ఏమంటే అనేకమైన సేవకులు చెప్పిన మాటలుగా అది దేవుడే చెప్పాడని నీవు అది నమ్మి విశ్వాసం ఉంచి ప్రార్థించి నమ్మకంగా యథార్థంగా ముందుకు వెళ్తే దేవుడు తప్పకుండా నీ జీవితంలో దేవుడు నూతనమైన కార్యాలు చేస్తాడు. ఆయన మాట ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. ఆయన మాట ఇచ్చాడంటే అది జరగాలి. ఈ రాజకీయవేత్తలు అంటుంటారు కదా, మాట ఇచ్చండి అయినా తప్పడు అని. అది లోకంగా అవ్వచ్చు, కానీ ఆత్మీయంగా మాత్రం అది ఏ మాట అయినా దేవుడు తప్పే దేవుడు కాదు. ఆయన తప్పకుండా ఏ రాజకీయవేత్త అయినా 90% చేస్తాడేమో, కానీ దేవుడు 100% తప్పకుండా నెరవేరుస్తాడు. ఆయన ఇచ్చాడని తప్పకుండా నెరవేరుస్తాడు. నెరవేర్చే దినములు వచ్చుచున్నవి, మనకు వస్తున్నాయి. భయపడొద్దు, ఎవరు జరగట్లేదని భయపడొద్దు, అవ్వట్లేదని భయపడొద్దు ప్రియులారా. దేవుడు తప్పకుండా అవన్నీ నెరవేర్చే దేవుడు. స్తోత్రం కలుగునుగా. దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యాలతో నింపుతాడు. నేను బలపరుస్తాడు, నేను లేవనెత్తుతాడు. ఆయన ఏ విషయంలో కృంగిపోవద్దు, ఏ విషయంలో బాధపడద్దు. ఈరోజు నువ్వు బాధపడడానికి కాదు. దేవుడు అంటున్నాడు, నేను చెప్పిన మీకు మంచి మాట ఒకసారి చెప్పాను, ఆ మంచి మాట నెరవేర్చే దినంలో వచ్చుచున్నవి. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు బాధపడుతున్నారు? ఎందుకు కృంగిపోతున్నారు? దేవుడు చెప్పిన మాట ఏ మాట వ్యర్థము కాదు. ఆయన మంచి మాట చెప్తున్న దినములో వచ్చుచున్నవి. దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆయన ఒక ఉన్నతమైన రీతిలో ఆయన నిన్ను లేవనెత్తుతాడు, బలపరుస్తాడు. దేవుడు ఉన్నతమైన ప్రణాళికలు దేవుడు నిన్ను దర్శిస్తాడు. కాబట్టి ప్రియదని బిడ్డ, ఈ మాటలు వింటున్న నీవు అశ్రద్ధగా ఉండొద్దు. ప్రార్థన ఎక్కువ చేసుకో, ప్రార్థనలో ఉండు, ప్రార్థన సహవాసం కలిగి ఉండు. అప్పుడే ఇవన్నీ నెరవేరుస్తాయి. దేవుడు తప్పు అని చెప్పిన మాట నెరవేర్చకుండా ఉండడు, నెరవేరుస్తాడు. మంచి దినములు కూడా దేవుని జీవితంలో నెరవేరుస్తాడు. మంచి దినములు. అటువంటి కృపదేవుడు మనందరి జీవితంలో అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీ వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. అవును ప్రభా, అయ్యా మీరిచ్చిన మంచి మాట నెరవేర్చే దినములు వచ్చుచున్నావు. అయ్యా మేమందరము ప్రభా ఆ దినమును అయ్యా దానికోసం ఎదురు చూస్తుండగా
మనందరి జీవితంలో ఆ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాలం ముందు నువ్వు మాట్లాడిన ప్రతి మాట మన జీవితంలో నెరవేర్చి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తూ, అయ్యా ఉదయకాలం అంతా ప్రభా, అయ్యా నీ బిడ్డలందరినీ పేరు పేరు చెప్పిన నీ బిడ్డలందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాలంలో అయ్యా తండ్రి, నీ బిడ్డలు వెళ్తున్న ప్రయాణాల్లో కానీ, వారి చదువులో కానీ, వ్యాపారాల్లో కానీ, ప్రతి అయా విషయంలో మీరు తోడుగా ఉండండి, బలపరచండి, లేవనెత్తండి. అయ్యా నీ బిడ్డలందరినీ దర్శించండి. ప్రాముఖ్యంగా ఎవరైతే బలహీనతో బాధపడుతున్నారో వారిని మీరు స్వస్థపరచండి, బాగు చేయండి. నీ బిడ్డలందరినీ దర్శించండి. అయ్యా తండ్రి, ఏ బిడ్డను వదిలిపెట్టకుండా అయ్యా ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి మేలుతో నింపమని యేసు ఘనమైన నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.